హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మరియు ఎంతమంది అప్లై చేశారు, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే మన యాస్పిరెంట్స్ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. దానిలో భాగంగా చాలామంది సార్ ఎంతమంది అప్లై చేశారు సార్, కాంపిటీషన్ ఎలా ఉంటుంది సార్, ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి సార్ అని చాలామంది ఆ క్వశ్చన్స్ అయితే వేశారండి. దాన్ని మనం ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాం. అలాగే మరికొంతమంది వచ్చేసరికి ఎలా ప్రిపేర్ అయితే మనం ఈ జాబ్ను సాధించవచ్చు సార్ అని చాలామంది అడిగారు. ఎందుకంటే 10 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నవి, వీటికి 10 రకాలైన క్వాలిఫికేషన్స్ ఉన్నవి, ప్రిపరేషన్ విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే స్మార్ట్గా కనుక ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాన్ని సాధించడం అనేది చాలా ఈజీ అని మీ అందరికీ తెలుసండి. కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్ అంశాలు మీరు అడిగినవి డిస్కస్ చేసుకుందాం. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుందని నా మనవండి. ఇక మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ మోడల్ టెస్ట్ పేపరు 10 అనేది మీకోసం అందిస్తున్నామండి. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రశ్నకు ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందిస్తున్నాం. వివరణ ప్రశ్నను పలు రకాలుగా అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు చదివితే ఆటోమేటిక్గా ప్రశ్న ఎలా ఉన్నప్పటికీ మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందిస్తూ వస్తున్నాం. ఈ యొక్క వీడియోలో వచ్చేసరికి మనం మోడల్ టెస్ట్ పేపరు 10 అనేది డిస్కస్ చేద్దామండి. మీరు కనుక జాగ్రత్తగా చదువుకుంటే 40కి 40 మార్కులు రావడం అనేది పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే ఈ యొక్క హైకోర్టు ఎగ్జామ్లో వచ్చేసరికి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇస్తారని మనందరికీ తెలుసు. వాటిని జాగ్రత్తగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చదువుకుంటే ఆటోమేటిక్గా మంచి స్కోర్ వచ్చింది. అది ఎలానో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ఇక మన యాస్పిరెంట్స్ అడిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే కాంపిటీషను ఎంతమంది ఉన్నారు సార్ అనేసి అడుగుతున్నారు. జనరల్గా ఇక్కడ పోస్టుల్ని 2 భాగాలుగా కనుక చేసినట్లయితే ఒకటి జనరల్ పోస్టులు, రెండోది టెక్నికల్ పోస్టులు. జనరల్, టెక్నికల్. ఈ జనరల్ పోస్టులకు వచ్చేసరికి కాంపిటీషను ఎక్కువ ఉందండి. జనరల్ పోస్టులకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అలాగే ఈ యొక్క టెక్నికల్ పోస్టులకు వచ్చేసరికి మీడియం లెవెల్లో కాంపిటీషన్ అయితే ఉంది. కాబట్టి డిగ్రీ, ఇంటర్మీడియట్, అలాగే 10th క్లాసు, 7th క్లాసు ఇలాంటివి జనరల్ క్వాలిఫికేషన్ ఉన్న వాటికి చాలామంది అప్లై చేశారండి. చాలామంది అప్లై చేశారు. టెక్నికల్గా వచ్చేసరికి మీడియం లెవెల్లో చేశారు. ఏది ఏమైనప్పటికీ వీటికి అప్లై చేసిన వాళ్ళు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రతి వాళ్ళు 2 ఇయర్స్ నుంచి అనేక రకాలైన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారండి. ఈ యొక్క 1620 పోస్టులు ఒక మెగా నోటిఫికేషన్ అనవచ్చు. హైకోర్టు లెవెల్లో ఇవి వచ్చేసరికి, డిస్ట్రిక్ట్ కోర్టులు వచ్చేసరికి ఇది ఒక మెగా నోటిఫికేషన్ అనవచ్చు. కాబట్టి దీనికి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. జనరల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ చూస్తే 1,30,000 దాకా అయితే అప్లికేషన్లు వచ్చినట్టు ఒక అంచనా అండి. 1,30,000 వరకు వచ్చినట్టుగా అంచనా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ కూడా చూస్తే ఆఫీస్ సబార్డినేట్ ఇవి కూడా ఒక 65,000 దాకా ఎక్కువ మంది అప్లై చేస్తున్నారండి. ఎందుకంటే జనరల్ క్వాలిఫికేషన్స్ కాబట్టి 65,000 దాకా వచ్చినాయి అనేసి ఒక అంచనా. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అండి. ఇది ఒక ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి మీరు చూడండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇవి కూడా ఒక 25,000 వరకు అప్లికేషన్లు వచ్చినట్టు ఒక అంచనాగా చెప్తున్నారండి. ఎగ్జామినర్ వచ్చేసరికి 20,000 ప్లస్లో ఇవి కూడా అప్లై చేశారండి ఎగ్జామినర్ కూడా. ఇక కాపీయిస్ట్ వచ్చేసరికి 10,000 దాకా ఉన్నాయి. అలాగే టైపిస్ట్ వచ్చేసరికి ఇవి 10,000 పైనే. కాపీయిస్టు ప్లస్ టైపిస్ట్ వచ్చేసరికి 2 10,000 ప్లస్లో ఇవి కూడా ఉన్నాయండి. ఇవి టెక్నికల్ పోస్టులు కాబట్టి కొంచెం తక్కువ మంది అప్లై చేశారు. స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి ఒక 6,500-7,000 మంది దాకా అప్లై చేశారండి. ఇక డ్రైవర్ పోస్టులు వచ్చేసరికి ఒక 10,000 మంది,
రికార్డ్ అసిస్టెంట్స్ వచ్చేసరికి ఒక 20,000 రికార్డ్ అసిస్టెంట్స్ వచ్చేసరికి 20,000 వరకు అప్లై చేశారని అంచనా. ఇది కేవలం ఒక అంచనా మాత్రంగా తీసుకోండి. ఇక ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి 50,000, ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి 50,000 పైన అప్లై చేశారండి. ప్రాసెస్ సర్వర్ అనేది ఇది కూడా మంచి పోస్టే. ఇది టెక్నికల్ పోస్ట్ కాదండి, ఇది జనరల్ పోస్ట్ కాబట్టి ఎక్కువ మంది అప్లై చేశారు. ఇవన్నీ మనకి హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న పోస్టులు. జనరల్ పోస్టులకి ఎక్కువ మంది అప్లై చేశారు, టెక్నికల్ పోస్టులకి తక్కువ మంది అప్లై చేశారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మనకి కావాల్సింది ఒక ఉద్యోగమే కాబట్టి మనం చాలా సీరియస్గా ప్రతి మార్కు ఇంపార్టెంటే. అందుకని ఏం చేయాలి, ఏది పడితే అది చదవాలా, లేకపోతే ఎక్కువగా చదవాలా, లేకపోతే విస్తృతంగా చదవాలా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఏది చదివి ఎలా స్మార్ట్గా ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందనేది మీకు తెలుసుకోవాలి. ప్రతి ఎగ్జామ్కి ఒక వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అన్నిటికీ కలిపి ప్రిపేర్ అయితే దగ్గర మార్కుల్లో చాలామందికి 2 మార్కులు, 5 మార్కులు, 10 మార్కులతో ఉద్యోగాలు చాలామందికి పోతుంది. మనం చేసేటటువంటి మొట్టమొదటి తప్పు ఏంటంటే అన్నిటికీ కలిపి ఒకే సిలబస్ ప్రిపేర్ అవుతూ ఉంటాం అన్నమాట. ప్రతి ఎగ్జామ్కి దానికి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఆ విధంగా పరీక్షిస్తూ ప్రశ్నలను అయితే రూపొందిస్తారు. ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్లు అనేది మనకి ఒక దూరదర్శినిలాగా ఒక మంచి మనకి ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి నాలెడ్జ్ని అందించేది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అని మనందరం తెలుసండి. ఈ ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేసుకుంటూ మన ప్రిపరేషన్ విధానం అనేది ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది సాధిస్తాం. మన జయదేవ్ అకాడమీ కూడా ప్రీవియస్ పేపర్సు అలాగే పలు ఎగ్జాములు రాసి సక్సెస్ఫుల్గా ఉద్యోగాలు సాధించినటువంటి ఫ్యాకల్టీతో రూపొందించబడినటువంటి యొక్క క్లాసెస్, వాటి యొక్క మోడల్ టెస్టులు అనేది మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ పేపర్ని స్టడీ చేస్తూ మరలా ఎలా క్వశ్చన్స్ రూపొందించే అవకాశం ఉందని ముందుగానే ఊహించుకుంటూ మీకైతే మంచి క్వశ్చన్స్ అయితే తయారు చేశాము. ఇవి ఎగ్జామ్ దాకా ఈ మోడల్ టెస్ట్ పేపర్స్ అనేవి ఇస్తాము. అలాగే ఇంకా ఏమైనా మిస్ అవుతాయి అనుకుంటే మీరందరూ మన జయదేవ్ అకాడమీలో చాలా తక్కువ ప్రైసెస్ అండి, సర్వీస్ ఓరియంటెడ్గా ఇవైతే మీకు అందిస్తున్నాం. కేవలం 499 రూపాయలకే ఈ కోర్సెస్ అన్నీ 10 రకాలైన కోర్సెస్ అన్నీ మీకు సర్వీస్ ఓరియంటెడ్గా అందిస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఇది పెద్ద ఖర్చేం కాదు. దీనిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే సర్వేలు అన్ని ముఖ్యాంశాలు కూడా మీకు సాఫ్ట్ కాపీ రూపంలో తయారు చేసిన ఈ రోజు వరకే తయారు చేసిన బిట్స్ కూడా ఒక బుక్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఏ రకంగా చూసినా ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన జయదేవ్ అకాడమీ. ఇలా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరే ఇన్స్పైర్ అవుతారు. చూడండి, కాంపిటీషన్ లెవెల్ అనేది మనకు అర్థమైంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేయాలి, ఖచ్చితంగా స్టడీ చేయాలి. అలాగే స్టాండర్డ్ బిట్స్ ఎన్సీఆర్టీ ప్లస్ మన ఏపీ సిలబస్ ప్రిపేర్ అవుతూ మన ప్రిపరేషన్ అనేది ముందుకు సాగించాలి. అలా ప్రిపేర్ అయితేనే ఈ యొక్క హైకోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని సాధించడానికి వీలవుతాయి. ప్రతి ప్రీవియస్ పేపర్ చూసినా అన్ని స్టాండర్డ్ క్వశ్చన్సే ఉన్నవి, బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ మరియు ఏపీ సిలబస్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ సిలబస్ సంబంధించినటువంటి బుక్స్ నుంచి గ్రహించినటువంటి క్వశ్చన్సే ఇచ్చారని మనకి ప్రీవియస్ పేపర్లో అర్థమవుతుంది. అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. బిట్ టు ఆన్సర్ కాకుండా దాన్ని ఆ యొక్క బిట్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఆ ఆన్సర్ అనేది ఎగ్జామ్లో గుర్తించడానికి వీలవుతుంది. ఆ పరంగా స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వడానికి మన జయదేవ్ అకాడమీ అయితే అనేక ప్రణాళికలు వేసి మీకు ఈ కోర్సెస్ అందిస్తున్నాం. ఇది యాప్లో లభ్యమవుతుంది. యాప్లో ఎలా జాయిన్ అవ్వాలో కూడా చెప్తాను. యాప్లో అలానే మీకు ఎగ్జామ్ దాకా యాప్లో మీకు క్లాసెస్ అన్నీ ప్రతిరోజు ఎగ్జామ్కి వెళ్ళబోయే లాస్ట్ మినిట్ వరకు అవేర్ చేసి అప్డేట్ మెటీరియల్ మీకు అందిస్తామండి. చూడండి,
కాంపిటీషన్ లెవెల్ చూశారు, ఎలా ప్రిపేర్ అవ్వాలో మనం స్టడీ చేసుకుందాం. అలాగే ఈ బిట్స్ కనుక ఒకసారి చూస్తే మీకు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది కూడా అర్థమవుతుందండి. చూడండి, గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? పద్మా నది, సీతా నది, కావేరీ నది, కృష్ణా నది. ఏదండి? మీకు అందరికీ తెలుసు, ఇది గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? పద్మా నది అని పిలుస్తారండి. పద్మా నది అని పిలుస్తారు. దానికి సంబంధించిన వివరణ చూడండి. గంగా నది భారతదేశంలో పుణ్యనదిగా పరిగణించబడుతుంది. ఇది బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత పద్మా నది అనే పేరుతో పిలువబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ? గంగోత్రి హిమనదం నుంచి ఉత్తరాఖండ్లో ఇది పుట్టి భారతదేశంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్గా ఇది ప్రవహిస్తుంది అన్నమాట. గంగా నది 4 రాష్ట్రాలు. అలాగే బంగ్లాదేశ్లో వచ్చేసరికి ఈ నదిని పద్మా నదిగా మారుతుంది. ఇక పద్మా నది చివరిగా మేఘ్నా నదిలో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ ఒక బిట్ వస్తుంది చూడు. బంగాళాఖాతంలో కలిసే ముందు గంగా నది ఏ నదిలో కదులుస్తుంది? మేఘనా నదిలో కలుస్తుంది. ఇలా వివరణ ఉంటే మీకు బిట్టు కూడా గుర్తుంటుందన్నమాట. ఆ అంశం కూడా గుర్తుంటుందనే ఉద్దేశంతో మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక నిమిషం లేట్ అయినా ఇది చదువుకోండి, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది? మేక, ఆవు, తాబేలు ఏది కాదు? ఏదండి? జనరల్గా మనకు అర్థమయ్యేది తాబేలే. దీనికి సంబంధించినటువంటి మనం ఇక్కడ వివరణ కూడా ఇచ్చారు చూడండి. ప్రపంచంలో అత్యధిక జీవనకాలం లాంగెస్ట్ లైఫ్ స్పాన్ కలిగిన జంతువుల్లో తాబేలు అగ్రస్థానంలో ఉంది. కొన్ని తాబేలు ప్రజాతులు 150 నుండి 200 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ముఖ్యంగా గ్యాలపోగస్ తాబేలు మరియు ఆల్టాబ్రా తాబేలు 100 ఏళ్ళకు పైగా జీవించిన నిదర్శనాలు ఉన్నవి. అలాగే జోనథన్ అనే పేరుతో 190 సంవత్సరాలు జీవించిందని రికార్డులు కూడా ఉన్నవి. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో ఉపయోగపడేటువంటి అంశాలు అన్నమాట. ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ రకమైన హక్కు? ఎన్నికల్లో ఓటు వేయడం అనేది ఏ హక్కు? రాజకీయ హక్కు, పొలిటికల్, లేకపోతే ఆర్థిక హక్కు, ఎకనామికల్, సాంఘిక హక్కు, సోషల్ రైట్, ఆర్ సంక్షేమ హక్కు, వెల్ఫేర్ రైటా? ఏదండి? రాజకీయ హక్కు. ఎన్నికల్లో ఓటేయడం అనేది పొలిటికల్ రైట్ అనమాట. ఎన్నికల సమయంలో ఓటేయడం అనేది మనకు ఒక రాజకీయ హక్కుగా చెప్పొచ్చు. ప్రజాస్వామ్యంలో పౌరులు పాలనలో పాల్గొనడానికి ఇచ్చే హక్కులను రాజకీయ హక్కులు అని అంటారు. వీటిలో ప్రధానమైన ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేయడానికి హక్కు, రాజకీయ పార్టీలు చేరే హక్కు, ప్రభుత్వంపై విమర్శ చేసే హక్కు కూడా ఇవ్వడం అనేది జరిగింది. దేవదార్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది? ట్రోఫీలు కూడా అడిగేటప్పుడు అవకాశం ఉండేది కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాం. ట్రోఫీల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫుట్బాల్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, ఫుట్బాల్. క్రికెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ మధ్య ఐపీఎల్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తున్నవి. ఐపీఎల్లో ఏ జట్టు ఈ సంవత్సరం గెలిచింది? ఎవరండి? బెంగళూరు. ఎప్పటి నుంచో గెలవాలనుకున్నటువంటి బెంగళూరు ఈ సంవత్సరము గెలవడం అనేది జరిగింది. బెంగళూరు. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద బెంగళూరు. ఇలా దానికి సంబంధించినటువంటి అంశాలను మీరు ఒకసారి చూడండి. నేను కూడా వీటిల్లో కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక దేవదార్ ట్రోఫీ అనేది భారతదేశంలో నిర్వహించే ఒక ప్రముఖ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్. ఇది లిమిటెడ్ ఓవర్స్ లిస్ట్ ఏ క్రికెట్ టోర్నమెంట్. ఈ ట్రోఫీ పేరు ప్రసిద్ధ క్రికెట్ నిర్వాహకుడు ప్రొఫెసర్ డిబి దేవదార్ గారి పేరున ఉద్దేశించబడినది. ఇది బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. దేశంలోని ముఖ్యమైన జట్లకు, జోన్లకు మధ్య జరిగేటటువంటి ట్రోఫీ అండి. ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి అని లేటెస్ట్ ఫార్మాట్లో ఆటగాళ్ళని డివైడ్ చేసి తీసుకుంటారు ఇండియా వైడ్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతి నది, అమరావతి ఏ నది తీరంలో ఉన్నది? అమరావతి ఏ నది తీరంలో ఉన్నది? రైట్ ఆన్సర్ గోదావరి, కృష్ణా, గంగా, తుంగభద్ర. చెప్పాలి మీరు. కృష్ణా నది. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అండి. కృష్ణా నది తీరంలో ఉన్నది.
చూడండి ఇక్కడ దానికి సంబంధించిన అంశాలు. కృష్ణానది దక్షిణ భారతదేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి. ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. 4 రాష్ట్రాలండి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా. అమరావతి కృష్ణానది డెల్టా ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నది. ఇది బౌద్ధ కాలంలో ముఖ్యమైన కేంద్రము మరియు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాంతంగా గుర్తించబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? రిషబ్ శర్మ, రఘురాము రాజన్, వివేక్ జోషి, సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక ఆయనకి సంబంధించిన వివరాలు చూడండి. 26వ గవర్నర్గా నియమించబడ్డాడు. ఈయన 1990 ఐఏఎస్ బ్యాచ్ అండి. భారత రెవెన్యూ సెక్రటరీగా పనిచేసిన తర్వాత ఈ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతానికైనా 26వ గవర్నర్గా ఉన్నారండి. నెక్స్ట్, స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఈ. ఏదండి? ఇప్పటికీ అర్థమైంది, ఒకసారి ఆలోచించండి. నేను ఎవరైతే యాప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వారి కోసమైతే 1 మినిట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. చాలామంది మన ఫ్రెండ్స్ అయితే సార్ మన యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని ప్రశ్నిస్తున్నారండి. మీకోసమే ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా చూసి జాయిన్ అయిపోండి. ఎందుకంటే నేను క్లాసెస్ చెప్తా ఉంటా, లిఫ్ట్ చేయలేకపోతే బాధపడతారు మీరు. ఒకసారి ఇది చూస్తే మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. జనరల్గా మన యాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం? ప్లేస్టోర్కి వెళ్తాం. ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ జయదేవ్ అకాడమీ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇందులో 3 పేజీలు ఉన్నాయి, పక్కనే పెట్టాను. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. కింద ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. వాట్సాప్ వద్దు, దీని మీద క్లిక్ చేయొద్దు. యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా వస్తుంది అనమాట. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వచ్చింది. మీ ఫోన్ నెంబర్ అడిగింది. ఏ ఫోన్లో అయితే మీరు ఈ క్లాసెస్ చూడాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే దాన్ని రికగ్నైజ్ చేసుకుని నా నెంబర్ వేసుకున్నాను. ఇక్కడ ఓటీపీ నా సెల్కి వచ్చింది కాబట్టి నేను ఆ ఓటీపీని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ మన యాప్లోకి ఎంటర్ అవుతాం. నువ్వు ఏ సెల్ నీ నెంబర్ వేసుకోండి, మీ నెంబర్ వేసుకోండి. ఇక్కడ ఇది నా నెంబర్. ఇలా ఎంటర్ అయ్యిద్ది అనమాట మన యాప్లోకి. కింద స్టోర్ అని ఉంది, మనకి ఏ కోర్సులు ఉన్నాయి స్టోర్ అని ఉంది. స్టోర్ మీద కనుక క్లిక్ చేస్తే మనకున్న కోర్సెస్ మొత్తం ఇది ఇలా వస్తాయి అనమాట. ఇదో నెక్స్ట్ పేజ్. ఇదిగో చూడండి, టైపిస్టు, స్టెనోగ్రాఫరు, రికార్డిస్ట్, ప్రాసెస్ మొత్తం ఉన్నాయి. ఈ వీటిలో ఇతను జూనియర్ అసిస్టెంట్ మీద క్లిక్ చేశాడు. ఇట్లా క్లిక్ చేస్తే జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి బై నవ్ అని ఉంది. బై నవ్ మీద క్లిక్ చేస్తే యూపీఐ వస్తుంది అనమాట. ఇదిగోండి యూపీఐ ఇస్తుంది. యూపీఐలో దీని మీద క్లిక్ చేస్తే ఫోన్పే, అలాగే గూగుల్ పే ఉంటుందన్నమాట. వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని ఫీజు కట్టేస్తే ఇదిగోండి కంటిన్యూ. తర్వాత కంటిన్యూ అని కడితే ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. ఈ కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇదిగో జనరల్ స్టడీస్, ఇంగ్లీషు, ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీ, వీటి మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ఫోల్డర్స్లో మన క్లాసెస్ అన్నీ వస్తాయి. అప్ టు ఎగ్జామ్ దాకా చెప్తూ ఉంటాం. ఇది జాయిన్ అయ్యేటటువంటి విధానము. కాబట్టి హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఏదండి విటమిన్ సి వచ్చేసరికి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? విటమిన్స్ మీద అంతకుముందు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు అనమాట. అందుకని విటమిన్స్ మీద కూడా ఒకసారి మీరు దృష్టి కేంద్రీకరించండి. చూడండి, స్కర్వీ విటమిన్ అనేది స్కర్వీ అనే జబ్బు విటమిన్ సి లోపం వల్ల కలుగుతుంది. విటమిన్ సిని ఏమంటారు? యాస్కార్బిక్ యాసిడ్ అంటారు. అలాగే శరీరంలో కొలాజన్ అనే ప్రోటీన్ తయారీలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. కొలాజన్ అనేది చర్మము, ఎముకలు, రక్తనాళాలు మొదలైన వాటికి బలాన్ని ఇస్తుంది. విటమిన్ సి లేకపోతే రక్తనాళాలు బలహీనమవుతాయి, గాయాలు త్వరగా మెల్లగా రక్తస్రావం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్స్ గురించి ఒకసారి దృష్టి కేంద్రీకరించండి. ఇక నెక్స్ట్, ఏ రక్త వర్గానికి చెందిన వ్యక్తులను విశ్వదాతలుగా పరిగణిస్తారు? చాలాసార్లు అడిగాడు ఈ ప్రశ్న అనమాట. విశ్వదాతలు అంటే యూనివర్సల్ డోనార్స్ అంటారు. రక్తవర్గము ఓ,
రక్తవర్గం ఏ, రక్తవర్గం ఏబి, రక్తవర్గం బి. ఏదండి ఇక్కడ వచ్చేసరికి చూడండి, డోనర్స్కి ఏమంటారండి? యూనివర్సల్ డోనర్స్ని ఓ నెగిటివ్ అంటారు. ఓ వచ్చేసరికి యూనివర్సల్ డోనర్స్ అనమాట. ఎందుకంటే ఓలో వచ్చేసరికి ఏ విధం అంటే యాంటీజన్ ఏ కానీ యాంటీజన్ బి కానీ ఉండదు అనమాట. ఈ రెండు ఉండవు కాబట్టి దీన్ని ఓ రక్తవర్గం అంటారు. అలాగే నెగిటివ్ అన్నారు చూడండి, ఇక్కడ నెగిటివ్ ఎందుకు అన్నారు? నెగిటివ్ అంటే ఇక్కడ ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా ఉండకపోతే ఇక ఈ బ్లడ్ ఎవరికైనా డొనేట్ చేయొచ్చు. ఓ నెగిటివ్ వాళ్ళు ఎవరికైనా డొనేట్ చేయొచ్చు. మెయిన్గా వచ్చేసరికి ఈ యాంటీజన్ ఏ యాంటీజన్ బి ఉండదు, అలాగే ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. కాబట్టి ఓ నెగిటివ్ బ్లడ్ వాళ్ళని యూనివర్సల్ డోనార్స్ విశ్వదాతలుగా అంటారు. మరి యూనివర్సల్ రెసిపెంట్స్ ఎవరినంటారు అంటే ఏబీ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ రెసిపెంట్స్ అంటారు అనమాట. ఇదిగోండి దీని యొక్క ఎక్స్ప్లెనేషను ఇదన్నమాట. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 73వ, 74వ, 75, 76 అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఆర్టికల్ 40 ప్రకారము భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇచ్చారనమాట పంచాయతీరాజ్ వ్యవస్థను గురించి. ఇక్కడ చూడండి, 70 రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను చట్టబద్ధంగా స్థాపించారు. 73వ రాజ్యాంగ సవరణ 1992 పార్లమెంట్లో ఆమోదించబడింది. 1993 ఏప్రిల్ 24 నుండి ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి నేషనల్ పంచాయతీరాజ్ డేని ఏ రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారండి? నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేషన్స్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తారీఖున మొన్న ఈ మధ్యనే దీన్ని కూడా సెలబ్రేట్ చేశారు. ఏప్రిల్ 24వ తారీఖున నేషనల్ పంచాయతీరాజ్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో పార్ట్ 9 ఆర్టికల్ 243 నుండి 243 ఓ వరకు చేర్చడం జరిగింది. కాబట్టి పంచాయతీరాజ్ ఆర్టికల్స్ ఏందండి? 243 నుంచి 243 ఓ వరకు చేర్చబడింది. గ్రామ స్థాయిలో పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్తు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు ఏర్పాటయ్యాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా ఇందులో కల్పించబడింది. కంపల్సరిగా 73, 74 రాజ్యాంగ సవరణ మీద ప్రశ్నలు అనేది అడగడానికి అవకాశము ఉన్నది. భారతదేశ ఉక్కు మనిషిని ఎవరని అంటారు? బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్. ఉక్కు మనిషి ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ని భారతదేశ ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈయన భారత స్వతంత్రం తర్వాత దేశంలోని 562 పైగా దేశీయ సంస్థానాలను భారత సంయుక్త పాలక వ్యవస్థలో కలిపిన వ్యక్తి ఈయనే. ఆయన దృఢమైన నాయకత్వము, ఘనమైన శక్తి, ఘాటు నిర్ణయాలు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చాడు. ఆయన నాయకత్వ గుణాలను గుర్తిస్తూ ఉక్కు మనిషి అనే బిరుదు ఇవ్వబడింది. గతంలో కూడా ఈ ప్రశ్న అనేది అడిగారండి. భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఫైనాన్స్ కమిషన్ అంటారండి. ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు ఎన్నో ఫైనాన్స్ కమిషన్ అండి ఇది? ఇప్పుడు ఎన్నో ఆర్థిక సంఘం జరుగుతుంది మనకి అంటే 15వ ఆర్థిక సంఘం అనేది జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఆర్థిక సంఘం అనేది నియమిస్తారు. కాబట్టి ఇది 15వ ఆర్థిక సంఘము. ఈ 15వ ఆర్థిక సంఘం సంబంధించి క్వశ్చన్ ఏమడిగారు? దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, గవర్నరా, లేకపోతే ఇది రాష్ట్రపతి అండి భారతదేశానికి సంబంధించి. అదే ఆ రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు. ఇదిగోండి రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్థిక సంఘం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని మరియు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల పంపిణీ విధానాన్ని సూచిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను సమతుల్యం చేయడం దీని యొక్క ప్రధానమైన పని. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఏది కాదు గవర్నర్. ఎవరండి? రాష్ట్రపతి అండి.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐని భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 సబ్సెక్షన్ 2 ప్రకారం ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సాధారణంగా సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిని ముఖ్య న్యాయమూర్తిగా నియమించడం అనేది మన సాంప్రదాయం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ అనేది ఉన్నది? తమిళనాడు, గుజరాత్, బీహారు, ఆంధ్రప్రదేశ్. ఏదండి? గుజరాత్లో ఉన్నదండి. గిర్ నేషనల్ పార్కు భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఏకైక ఆసియా సింహాల ఆసియాటిక్ లైన్స్ స్వాభావిక నివాస స్థలము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే ఏకైక ఆసియా సింహాల నివాస స్థలం ఇది. ఇక దీని యొక్క ముఖ్యాంశాలు: సౌరాష్ట్ర ప్రాంతంలోని జూనాగఢ్ జిల్లాలో ఇది ఉన్నది. 1965లో స్థాపించబడింది. ఇక్కడ ఆసియాటిక్ సింహాలు మాత్రమే ఉంటాయి. చిరుత పులులు, నీలగాయాలు, చిరకలు, కాళ్ళ కుందేలు, జింకలు, ఇతర జంతువులు కూడా వీటితో పాటు నివసిస్తాయి. భారతదేశంలో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది? ఇది గతంలో అడిగారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, రాజస్థాన్, పాకిస్తాన్. ఏదండి? బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చేసాడు. బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్లు, చైనా 3488, పాకిస్తాన్ 3323, నేపాల్ 1751, మయన్మార్ 1643, భూటాన్ 699, ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్లు ఉందన్నమాట. కాబట్టి బంగ్లాదేశ్ ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రము. గోదావరి నది ఏ పీఠభూమి నుండి ఉద్భవించింది? దక్కన్ పీఠభూమి, చోటా నాగపూరు, అలాగే దండకారణ్య బస్తార్ పీఠభూమి, త్రయంబక పీఠభూమి. చూడండి, ఇది దక్కన్ పీఠభూమి నుంచి గోదావరి దక్కన్ పీఠభూమి నుంచి ఉద్భవించబడిందండి. దీని యొక్క విశేషాలు చూద్దామండి. త్రయంబకేశ్వర పర్వతము నాసిక్, మహారాష్ట్ర. అలాగే పశ్చిమ నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తుంది. సుమారు 1465 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద నది. గంగా నది తర్వాత గోదావరి నది సాధారణంగా దక్షిణ గంగగా పిలువబడుతుంది. ఈ క్రింది మిషన్లో దేనిని దయానంద సరస్వతి స్థాపించారు? బ్రహ్మ సమాజం, చిన్మయ మిషన్, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం. ఏదండి రైట్ ఆన్సర్? వచ్చేసరికి ఇక్కడ మిషన్లో దయానంద స్వామి వచ్చేసరికి చేసింది ఆర్య సమాజం. ఆర్య సమాజం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్య సమాజం దయానంద స్వామి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఈ సంస్థ ప్రధానంగా హిందూ ధర్మం పునర్జీవనానికి, వేద సిద్ధాంతాల ప్రచారానికి మరియు సామాజిక సంస్కరణలకు పాటుపడిందండి. ఆర్య సమాజం యొక్క ముఖ్య లక్షణాలు చూడండి. వేదాలను మౌలికమైన ధర్మ గ్రంథాలుగా స్వీకరించడం జరిగింది. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, అలాగే ఈ యొక్క క్యాస్ట్ వ్యవస్థకు కూడా వ్యతిరేకంగా పోరాటం జరిగిందండి. మూఢనమ్మకాలు లేవు, అంధవిశ్వాసాలు, కుల వ్యవస్థ లేదు. వీటిని నిర్మూలించాలనే విధంగా ఈ యొక్క ఆర్య సమాజం పాటుపడింది. సత్యశోధన, విద్యా విస్తరణ, సమానత్వాన్ని ప్రచారం చేసింది. శుద్ధి ఉద్యమం కూడా మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టబడింది అన్నమాట. క్రింది వాటిలో ఏది హరప్పా నగరము కాదు? లోతాల్ కరెక్ట్ ఉందండి. థోలవీరా ఉంది, మెహగర్ ఉంది, అలాగే సోక్తాకోవ్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, హరప్పా నాగరికత ఇది ఇండస్ లోయ నాగరికత అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇది ప్రపంచ ప్రాచీన నాగరికతలు ఒకటండి. పాకిస్తాన్ మరియు పశ్చిమ భారతదేశంలోని అనేక పురాతన నగరాలు దీనికి చెందుతాయి. హరప్పా నగరాలకి చెందిన ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్ హరప్పా, మొహెంజదారో, ధోల్వీరా, లోతాల్. ఇవన్నీ ఎక్కడ ఉన్నవి? హరప్పా పాకిస్తాను, మొహెంజదారో పాకిస్తాను, ధోల్వీరా గుజరాత్, లోతాల్ కూడా గుజరాత్లోనే ఉంది అండి. ఇది ప్రాచీన పోర్ట్ సిటీ. చాలాసార్లు అడిగారు లోతాల్. అలాగే హరప్పా దీని పేరు మీదే ఆ పేరు వచ్చింది. ఇలా మనం హరప్పా సైట్స్లో చాలా నగరాలు అనేవి కనుగొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము. మెహర్గర్ అనేది ఇది నియోలిథిక్ సైట్ అండి, నియోలిథిక్ సైటు. అలాగే ఇది వచ్చేసరికి హరప్పా నగరానికి చెందింది కాదు. సోక్తాకోప్ వచ్చేసరికి ఇది హరప్పన్ సైటే.
ఇది మెక్రాన్ కోస్ట్లో ఉండేది, పోట్రా ఇక్కడ ఉండిద్దండి సోక్తా కోపు. అయితే ఇది మెహర్గర్ అయితే కాదు, ఇంకా 5-6 ఇంకా సైట్స్ అయితే ఉన్నాయి, దాని గురించి కూడా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది చూసుకోండి, ఇది పెట్టాంలండి. ఇలా ఎగ్జాంపుల్స్ కూడా మీకు అందిస్తాను ఇక దీనికి సంబంధించి. అత్యంత ప్రాచీన వేదయుగ సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని ఏ వేదము వర్ణిస్తుంది? రుజుర్వేదము, ఋగ్వేదము, అలాగే యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదం అండి. ఋగ్వేదము అనేది రైట్ ఆన్సర్ అని మనందరికీ తెలుసండి. ఇది చారిత్రాత్మకంగా అత్యంత ప్రాచీన వేదము, అలాగే వేదయుగ సంస్కృతి గురించి మొదట సమాచారం ఇచ్చిన గ్రంథం ఇదండి. అయితే ఋగ్వేద విశేషాలు కూడా చూద్దాం చూడండి. ఇది సంస్కృత భాషలో రచించబడింది. దాదాపు 1028 సూక్తులు. ఇది కూడా అడిగారండి, ఎన్ని సూక్తులు అనేవి ఋగ్వేదంలో ఉన్నవి అని గతంలో క్వశ్చన్ వచ్చిందండి. కానీ 1028 అని గుర్తుపెట్టుకోండి. ఇవి హిమాన్విత గీతాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా దేవతలైన ఇంద్రుడు, అగ్ని, వాయువు, సూర్యుడు మొదలైన వారిని స్తుతిస్తూ పాటలు ఇందులో ఉంటాయి. దీనిలో వేదయుగపు జీవనశైలి, సమాజ నిర్మాణము, ఆచారాలు, యుద్ధాలు, ప్రకృతి పట్ల శ్రద్ధ మొదలైన అంశాలు కూడా లిఖించబడి ఉన్నవండి. ఋగ్వేదం ఇస్ ద ఎర్లియస్ట్ బుక్ అనమాట. ఈ క్రింది ఏ రాష్ట్రము మయన్మార్తో సరిహద్దును కలిగి ఉంటుంది? ఏ రాష్ట్రము మయన్మార్తో సరిహద్దును కలిగి ఉంటుంది? అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిము, మణిపూర్. ఇక్కడ ఈ క్రింది ఏ రాష్ట్రం మయన్మార్తో సరిహద్దు కలిగి ఉండదు అనేది ఇక్కడ సిక్కిం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలాగో చూడండి, భారతదేశముకు మయన్మార్, బర్మాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు మొత్తం 4 అండి. వాటిలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. సిక్కిము మయన్మార్తో సరిహద్దు లేదు. ఇదిగోండి, ఇది ఇక్కడ రైట్ ఆన్సర్. సిక్కిం భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉంటుంది. ఇది నేపాల్, భూటాన్, చైనా అంటే టిబెట్ దేశాలతో మాత్రమే సరిహద్దును పంచుకుంటుంది. మయన్మార్ మాత్రము ఈశాన్య భారతదేశము, నార్త్ ఈస్ట్ ఇండియాలోనే ఉన్న నాగాలాండ్, మణిపూరు, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే సరిహద్దును కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ సంవత్సరంలో ఏర్పడింది? 7 మార్చి 1936, 1953 అక్టోబర్ 1, 8 జూన్ 1951, 9 మార్చి 1954. ఇది అందరికీ తెలిసిన ప్రశ్నే కాబట్టి అయినా ఒకసారి ఇద్దామనే ఉద్దేశం ఇచ్చాను. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాల విభజనతో 1953 అక్టోబర్న ఏర్పడింది. ఇది భారతదేశ చరిత్రలో భాషాపరంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం. ఇది ఒకసారి ప్రశ్న కూడా అడిగారు. భారతదేశంలో భాషని బేస్ చేసుకొని ఏ రాష్ట్రం ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన ఘట్టాలు చూడండి. తెలుగు మాట్లాడే ప్రాంతాలు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు, మొట్టమొదటిసారిగా రాజధాని ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు. ఇది కూడా ప్రశ్న వచ్చింది గతంలో. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రధానంగా పాటుపడ్డ వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయన దీక్ష కారణంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయబడి పూర్తి స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్లో ఉపయోగపడతాయి. ఇక మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకైతే నేను చెప్పినట్టుగా ఈ బుక్స్ కూడా తయారు చేయడం జరిగిందండి. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ మరి కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, ముఖ్యాంశాలు మొత్తం ఈ బుక్లో అయితే మీకు లభ్యమవుతుంది. ఇది కేవలం 499 కోర్సు సర్వీస్ ఓరియంటెడ్ ఇచ్చే కోర్సులో మీకు ఈ బుక్ సుమారుగా 300 రూపాయల బుక్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నామండి. మన దగ్గర ఉన్న కోర్సులు ఒకసారి చూడండి. మీకు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో చూడండి, కాపీ ఈస్ట్ పోస్ట్ ఉంది, ఈ 499. దీంతోపాటు ఈ కోర్సు కూడా 199 కూడా ఫ్రీగా ఇచ్చేస్తానమాట. అది 299. ఇప్పుడైతే ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు, దాంతోపాటు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాలసీలు కూడా వస్తాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినరు, ప్రాసెస్ సర్వేరు, స్టెనోగ్రాఫరు, ఫీల్డ్ అసిస్టెంటు, ఇంకా రికార్డ్ అసిస్టెంటు, టైపిస్టు, డ్రైవర్ మరియు ఆఫీస్ సబార్డినేట్, ఈ 10 రకాలైనటువంటి పోస్టులకి కావాల్సినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఉన్నవి. యాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మధ్యలో, మళ్ళీ ఒకసారి చూడండి. ఇదిగోండి, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ
ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని మీరు టైప్ చేస్తే ఇలా వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. వాట్సాప్ మీద మీరైతే క్లిక్ చేయొద్దు, ఇక్కడ యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎలా వస్తుంది, మీ ఫోన్ నెంబర్ ఎలా ఇవ్వండి, ఇది నా ఫోన్ నెంబరు, దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మన కోర్స్ అనేది ఉంటుంది. ఈ కోర్సుల కింద స్టోర్ అనేది దీని మీద క్లిక్ చేయాలి, ఇదిగో స్టోర్ అనేది ఉంటుంది. ఆ స్టోర్ మీద క్లిక్ చేస్తే ఏ కోర్సులు ఉన్నాయని ఇక్కడ కనపడ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, రికార్డిస్ట్, మీ ప్రాసెస్ సర్వర్ కలిసి దీని మీద క్లిక్ చేయొచ్చు. అలాగే ఇతను జూనియర్ అసిస్టెంట్ మీద క్లిక్ చేశాడు కాబట్టి ఇదిగో జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. బై నవ్ అని దాని మీద క్లిక్ చేస్తే యూపీఐ పేమెంట్ గేట్వేస్ వస్తాయండి, ఫోన్పే, గూగుల్ పే, ఈ రెండిట్లో ఏదో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు కావాల్సిన క్లాసెస్ మొత్తం వస్తాయి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వ పాలసీలు కూడా ఇంగ్లీషు మరియు జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది. ఇది మన జయదేవ్ అకాడమీ మీకు అందించేటటువంటి క్లాసెస్ అండి. ఇప్పటి వరకు మన వీడియోని పరిశీలించినందుకు మీ అందరికీ మరొకసారి జయదేవ్ అకాడమీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.